దేవునికి స్తోత్రములు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ప్రభు దినాన్న దేవుని యొక్క చిత్తాన్ని మనం ధ్యానం చేద్దామండి. ప్రతి ఆదివార క్రమంలో విలువైనటువంటి సంగతులు దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు తన గ్రంథం నుంచి. మరి ఈరోజు కూడా మనం దేవుని యొక్క చిత్తాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒక పెద్ద అంశాన్ని, పెద్ద పాఠాన్ని మనం క్రమం తప్పకుండా నేర్చుకోవటానికి సిద్ధపాటు కలిగి ఉన్నాం. ఆదివార క్రమంలో మనం దేవుని యొక్క చిత్తాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. పెద్ద పాఠం అదేంటంటే దేవుడు కేంద్రమైనటువంటి జీవితం అనేటువంటి ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. అందులో దాదాపుగా ఒక 17 లేదా 18 భాగాలు వస్తాయి. అన్ని భాగాలు ఈ రోజున మనం చూడం, కానీ మొదటి భాగాన్ని మనం ఈ రోజున చూడబోతా ఉంటాం. కనుక ఈ యొక్క అంశాన్ని మీరు శ్రద్ధతో, ఆసక్తితో, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమతో ఆలోచన చేసినట్లయితే దేవుని చిత్తాన్ని మీరు గ్రహించగలరు, దేవునికి ఇష్టలుగా జీవించగలరు. కనుక దేవుడు కేంద్రమైనటువంటి జీవితం అనేటువంటి యొక్క అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. మీకు ఈ అంశానికి ముందుగా కాస్త ఉపోద్ఘాతంగా కొన్ని పరిచయ భాగాలుగా లేదా పరిచయ వాక్యాలుగా మీతో కొన్ని విషయాలు నేను తెలియపరిచి తదుపరి వర్తమానంలోనికి ప్రవేశిస్తాను. ఈ ముందు మాటలు కనుక మనం శ్రద్ధగా విన్నట్లయితే అంశం అంతా కూడా చక్కగా అర్థమైంది అనేది నా యొక్క ఉద్దేశమైనది. దేవుడు కేంద్రమైనటువంటి జీవితం ఆలోచన చేయడానికి ముందు లోకములో కొంతమంది వ్యక్తుల్ని లేదా కొంత వస్తువుల్ని, కొన్ని వాటిని కేంద్రంగా చేసుకొని జీవిస్తూ ఉంటారు. మనుషుల్ని, వస్తువుల్ని లేదా కొన్ని వాటిని కేంద్రంగా చేసుకొని ఈ లోకంలో మనుషులు జీవిస్తూ ఉంటారు. చాలామంది యవనస్తులు ప్రభువుని నమ్మటానికి ముందు లోకస్తులు ఏం చేస్తారంటే ఈ సినిమాస్ని లేదా సీరియల్స్ని చూసి ఆ సినిమాలో ఉన్న హీరోని కేంద్రంగా చేసుకుంటారు, లేదంటే మోడల్గా పెట్టుకుంటారు. తన డ్రెస్ సెన్స్ కానీ, తన హెయిర్ స్టైల్ కానీ, తన మాటలు కానీ, తన నడక కానీ అంతా కూడా ఎలా ఉండాలనుకుంటాడంటే తను పెట్టుకున్నటువంటి ఆ మోడల్ ఎవరైతే ఉన్నారో తనకు అనుగుణంగా ఉండాలని నడుస్తూ ఉంటాడు. తన యాటిట్యూడ్ అంతా కూడా అలాగే కనపరుస్తూ ఉంటాడు. అలాగే స్త్రీలలో కూడా అంతే. స్త్రీలలో కూడా ఏం చేస్తారంటే ఎవరినైతే ఇష్టపడతారో, ఎవరినైతే అభిమానిస్తారో, ఎవరినైతే వెంబడించాలి, ఫాలో అవ్వాలని అనుకుంటారో వాళ్ళలాగానే ఉండాలని కోరుకుంటూ ఉంటారు, వాళ్ళలాగానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఈ లోకంలో రాజకీయవేత్తలు ఉన్నారు, వాళ్ళని కూడా కేంద్రంగా చేసుకొని జీవిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏది చెప్తే అది చేయడం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడం, వాళ్ళు ఎవరిని కొట్టమంటే వాళ్ళని కొట్టడం, ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిట్టడం కదా. ఇంకా వాళ్ళకి కేంద్రం ఏంటంటే వాళ్ళ నాయకుడు. ఆయన ఏది చెప్తే అది చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉంటారు. వాళ్ళ జీవితంలో ఎవరయ్యా కేంద్రం అంటే వాళ్ళ నాయకుడు, రాజకీయ నాయకుడిగా చాలామంది కేంద్రం చేసుకొని వెళ్తూ ఉంటారు. మరికొంతమంది గొప్ప క్రీడాకారుణ్ణి, గొప్ప ప్లేయర్ని మాదిరిగా పెట్టుకుంటారు. లక్ష్యాలు చేరుకోవడానికి కానీ, ఎలా ఆడాలి, ఎలా గెలవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అని అన్నీ కూడా ఆ క్రీడాకారుని మాదిరిగా పెట్టుకొని గురి కోసం పరిగెడుతూ ఉంటారు. లక్ష్యం ఎవరంటే, తన కేంద్రం ఎవరంటే, తన హృదయంలో ఉంది ఎవరంటే ఆ క్రీడాకారుడు. అంటే ఇట్లా ఒక్కొక్కళ్ళని మాదిరిగా పెట్టుకుని వెళ్తూ ఉంటారు జీవితంలో. వాళ్ళకి మాదిరి లేదంటే వాళ్ళకి కేంద్రం ఎవరంటే తను ఎంచుకున్నటువంటి పర్సనే కేంద్రంగా ఉంటా ఉంటారు. మరికొంతమంది వ్యక్తులను కాదు కానీ డబ్బుని కేంద్రంగా చేసుకొని జీవిస్తూ ఉంటారు. దేన్నండి?
డబ్బుని. డబ్బు కోసం క్యారెక్టర్ని కూడా చంపుకునే వాళ్ళు ఉన్నారు. డబ్బు కోసం క్యారెక్టర్ని వదులుకునే వాళ్ళు, క్యారెక్టర్ని చంపుకొని జీవించే వాళ్ళు ఉన్నారు. డబ్బులు చేసే తంట అంతా ఇంత కాదు. ఎందుకంటే వారి జీవితంలో కేంద్రం ఏంటి అంటే డబ్బు. కేంద్రం అనే మాట మీకు అర్థం కాకపోవచ్చు. మన మనసులో, మన హృదయంలో కనుక ఒక దానికి చోటిస్తే దాని చుట్టూవే తిరుగుతూ ఉంటుంది. ఆ చోటిచ్చిన దాన్ని కేంద్రం అంటారు. అది ఏదైనా కావచ్చు. మన మనసులో, హృదయంలో ఒక దాన్ని బలంగా చోటిస్తాము, ఇక దాని చుట్టే మన ఆలోచన, మన ప్రవర్తన, మన నడవడి అంతా కూడా తిరుగుతూ ఉంటుంది. అది కేంద్రం అంటే. కొంతమంది ఏం చేస్తారు, డబ్బుకి కేంద్రంగా జీవిస్తూ ఉంటారు. డబ్బు కోసం బంధువుల్ని వదులుకుంటారు, కుటుంబాన్ని వదులుకుంటారు. డబ్బే జీవితం అనుకొని, డబ్బుతో సమస్తాన్ని సాధించుకోవచ్చు అనుకుంటూ జీవిస్తూ ఉంటారు. డబ్బే శాశ్వతం అనుకుంటే వ్యాపారస్తులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరత లేదు. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ జైల్లో ఉండాల్సిన పని లేదు. ఏమండి, డబ్బే కేంద్రంగా అనుకుంటే చాలా మంది జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. డబ్బుని కేంద్రంగా చేసుకుని, డబ్బు ఆశ చూసి చేసిన పనులు బట్టి జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అందుకనే ఇటువంటి డబ్బును ప్రేమించిన వాళ్ళందరి జీవితాలు కనుక చూస్తే అధ్వానంగా ఉన్నాయి. డబ్బే శాశ్వతంగా, డబ్బే కేంద్రంగా జీవించారు కాబట్టి వాళ్ళు ఆ యొక్క జీవితాన్ని కలిగి ఉన్నారు. అనుభవించేటప్పుడు తెలియదు, కలిగేటప్పుడు తెలియదు. కానీ ఒకనొక స్థాయికి వెళ్ళిన తర్వాత ఉన్నదంతా కూడా ఏం చేయాల్సి వస్తుంది, విడిచిపెట్టి జైల్లోనో లేకపోతే ఎవరికి కనబడకుండా దాకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దేన్ని కేంద్రంగా చేసుకుంటే, డబ్బును కేంద్రంగా చేసుకుంటారు కదా. కొంతమంది మత్తుకి బానిసైపోయి మత్తు కేంద్రంగా జీవిస్తుంటారు. అంటే తెల్లవారు లెగిస్తే దేనికోసం పనిచేస్తారు, ఆ మత్తు కోసమే పనిచేస్తారు. ఉదాహరణకి త్రాగటం, లేదా డ్రగ్స్, లేకపోతే గంజాయి, లేకపోతే గుట్కా, ఇలాంటివి ఇవన్నీ కూడా మత్తుకు సంబంధించిన విషయాలు. ఇంక వీటిని కలిగి ఉండటానికే సంపాదిస్తూ ఉంటారు, వీటిని కలిగి ఉండటానికే పనిచేస్తూ ఉంటారు. వీటిని సంపాదించుకొని దానికి బానిస అయిపోయి జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి కేంద్రం ఏంటి, ఇటువంటి వాళ్ళందరికీ కేంద్రం ఏంటంటే మత్తు. మత్తు లేకపోతే వాళ్ళు ఉండలేరు. దేనికి బానిస అయిపోయారు, మత్తు. దేన్ని కేంద్రంగా చేసుకున్నారు, మత్తుని కేంద్రంగా చేసుకున్నారు. మత్తు అవమానాన్ని తెచ్చిపెడద్దని చెప్పి అన్నాడు. మత్తు అవమానాన్ని తెచ్చిపెడద్దు. మత్తులో ఏం మాట్లాడతామో, ఏం చేస్తామో తెలియదు. దేహానంతటిని కూడా మైమర్చే విధంగా మత్తు ఉంటుందని చెప్పి తెలియపరిచారు. దానికి కేంద్రం చేసుకొని జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే మత్తులో క్రైమ్ రేట్ కూడా పెరుగుతూ ఉంది. ఏంటది క్రైమ్ రేట్ అంటే చేయకూడని పనులు మత్తులోనే పెరుగుతాయి. క్షణికావేశంలో జరిగేటువంటి పనులన్నీ కూడా మత్తులోనే జరుగుతాయి. డ్రైవరు కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు, మత్తుకు బానిసయ్యాడు. డ్రైవ్ చేస్తూ మత్తులో ఉన్నాడు. ఏమైంది, యామరపాటులో యాక్సిడెంట్ జరిగింది. కుటుంబ పోషణ ఏంటి ఇప్పుడు కదా. ఇట్లా ఇంక చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా. అంటే ఒక మనిషి మత్తుని కేంద్రంగా చేసుకొని జీవిస్తూ మత్తుకు బానిస అయ్యేటువంటి వాడుగా. మరొకరు ఉద్యోగం కేంద్రంగా జీవిస్తారు. ఉద్యోగం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారు, ఎక్కడికైనా వెళ్ళిపోతారు. అందులో పిల్లల్ని విడిచిపెడతారు, భార్యాభర్తలను కూడా విడిచిపెడతారు.
బంధుగణాన్ని కూడా విడిచిపెట్టి ఒంటరిగా దేనికోసం వెళ్తారు? ఉద్యోగం కోసం. అందులో ఓటీ వస్తుందంటే ఇంటికి కూడా రాదు. ఏంటది? ఓటీ అంటే ఓవర్ టైం డ్యూటీ. అంటే ఎక్కువ టైం పనిచేస్తే నువ్వు డ్యూటీకి ఎంత డబ్బులు వస్తే ఓటీకి కూడా అంతకన్నా రెట్టింపు వస్తుందని చెప్పి ఆ ఉద్యోగం కోసం, అందులో ఉన్న సమయం కోసం, అందులో వచ్చే ఆదాయం కోసమే పనిచేస్తూ ఉంటారు. దానికోసం అందరినీ విడిచిపెడతారు. అందులో ఇంకా ప్రమోషన్స్ వస్తున్నాయి అనుకోండి. ప్రమోషన్స్ అంటే మీకు ఎంప్లాయీస్ గురించి ఆలోచన చేస్తే అర్థమైంది. ప్రమోషన్స్ అంటే ఆ ప్రమోషన్ రావడం కోసం ఎంతలో అయినా కష్టపడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి కేంద్రం ఏంటి? వాళ్ళ జీవితంలో దేనికోసం వాళ్ళు పనిచేస్తారంటే ఆ ఉద్యోగం కోసమే పనిచేస్తూ ఉంటారు. ఆ ఉద్యోగంలో వచ్చేటువంటి ఆదాయం కోసం. వీళ్ళకేంటి? వీళ్ళ కేంద్రం ఏంటి? వీళ్ళ జీవితంలో ఉద్యోగం. కొంతమంది స్నేహితులకి కేంద్రం చేసుకుంటారు. కుటుంబ సభ్యులను కాదు, రక్త సంబంధికులను కాదు, ఎవరో వాళ్ళకి కేంద్రం స్నేహితుడు లేదా స్నేహితురాలు. ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట అన్నా ఏమండి వింటారో వినరో నాకు తెలియదు, కానీ స్నేహితుడు చెప్పిన మాట మాత్రం ఖచ్చితంగా విని వెళ్ళే వాళ్ళు ఉన్నారు, పాటించే వాళ్ళు ఉన్నారు, అనుసరించే వాళ్ళు ఉన్నారు, జీవించే వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రుల మాట వినాలి, ఆ తర్వాత స్నేహితుల మాట. అంటే కొంతమంది స్నేహితుల్ని కేంద్రంగా చేసుకుంటారు. అరే ఇక్కడికి వెళ్ళొద్దాం రారా అంటే తల్లి కానీ తండ్రి కానీ వద్దురా తర్వాత వెళ్దు కానీ అంటే ఎవరి మాట అంటారండి? ఇక్కడికి వెళ్ళొద్దాం రారా అన్నవాడు మాట అంటారా? వద్దురా అన్నవాడు మాట అంటారా? వెళ్ళొద్దాం రారా అన్నవాడు మాట అయినా వెళ్ళిపోతారు. తర్వాత వస్తారు రారో తెలియదే. అలా రాకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, లేరండి? వాళ్ళకి కేంద్రం ఎవరంటే స్నేహితుడు లేదా స్నేహితురాలు. ఇంకా వాళ్ళ మాటే వింటూ వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు. మరికొంతమంది అధికారం కోసం డబ్బులున్న వాళ్ళు ఏంటంటే అధికారమే కేంద్రంగా తిరుగుతూ ఉంటారు. ఒక 20 లక్షలు 30 లక్షలు ఉన్నాయి అనుకోండి, పక్కనోడు ఏం సలహా ఇస్తాడంటే నిన్ను చాలామంది గౌరవిస్తున్నారు, నువ్వు కనుక పోటీ చేస్తే నీకు అధికారం ఇస్తారు, తద్వారా ఇంకా మంచి పనులు చేయొచ్చు అనగానే ఈయనకి ఆల్రెడీ లోపల ఏ దాహం ఉంది? అధికార దాహం ఉంది కదా. ఏం చేస్తాడు? ఆ 20 లక్షలు తీసుకుని వెళ్ళి పెట్టుబడి పెడతాడు. అంటే ఈయన జీవితంలో కేంద్రం అంటే అధికారం. అధికారం లేకపోతే తినలేడు, అధికారం లేకపోతే నిద్రపోలేడు. అధికారం ఉంటేనే అన్నీ అన్నట్టుగా దాన్నే కేంద్రంగా చేసుకొని జీవించే వాళ్ళు ఉన్నారు. దానికోసమే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. దానికోసమే యుద్ధాలు, అధికారం చేజెక్కించుకోవడానికి. ఇప్పుడు జరిగేవన్నీ అయ్యాయి. రష్యాకి ఉక్రెయిన్కి, మొన్న మనకి ఇండియాకి పాకిస్తాన్కి జరిగినా లేవా? అసలు యుద్ధాలన్నీ కూడా అధికారాన్ని సంపాదించుకోవడానికే. అంటే అందులో ఎంత ప్రాణ నష్టం ఉంటుందో, ఎంతమంది బాధ వ్యక్తపరుస్తూ ఉంటారు ఆ యుద్ధంలో కదా. అంటే కొంతమంది అధికారాన్ని కేంద్రంగా చేసుకొని తిరుగుతూ ఉంటారు. కొంతమంది భోజనం, కొంతమందికి ఏం కావాలి? భోజనమే కేంద్రంగా తిరుగుతుంది. వాళ్ళు లేచిన కాండి ఎక్కడేం దొరికిద్దని ఎత్తుకుంటాడు. సువార్థికుల స్టడీస్ మేము పెడతా ఉంటాం కాబట్టి ఆ క్లాసులో మేము అటెండ్ అవుతుంటాం, మేము కూడా పెడతాం, నిర్వహిస్తాం. అందులో ఒక అతను ఫోన్ చేసి, నేను క్లాస్కి వస్తున్నానండి, పొద్దున్నే టిఫిన్ ఏంటని అడుగుతాడు. ఏంటి? పొద్దున్నే టిఫిన్ ఏంటి చెప్తాం. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ ఏంటని అడుగుతాడు. మధ్యాహ్నం లంచ్ ఏం చేస్తున్నారని అడుగుతాడు. ఆ తర్వాత సాయంత్రం ఏంటని అడుగుతాడు. మళ్ళీ ఇవన్నీ చెప్తాం. ఓకే, అతనికి అంగీకారం అయిన తర్వాత వస్తాడు, టిఫిన్ చేస్తాడు. క్లాస్ స్టార్ట్ అయినప్పుడు శుభ్రంగా నిద్రపోతుంటాడు. మరలా లేస్తాడు, మధ్యాహ్నం భోజనం చేస్తాడు, శుభ్రంగా నిద్రపోతాడు. అంటే కొంతమంది భోజనాన్ని కేంద్రంగా చేసుకొని దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక వాళ్ళకి భోజనం కోసం ఎంత దూరం వెళ్తారు, ఏదైనా చేస్తుంటారు. వాళ్ళకి అవమానాలు నిందలతో పని లేదు.
అందుకని ఏమి తిందుమా అన్నారు లేదా ప్రభువారు? దేహాన్ని గురించి మీరేమి ఏమి తినాలి అని. మరికొంతమంది మత నాయకుల్ని కేంద్రంగా చేసుకుంటారు. ఎవరిని? మత నాయకులు. అంటే ఆ మతాన్ని స్థాపించడానికి అతను కనుక స్టాండర్డ్ నిలబడి ఉంటే పైన అతన్ని అనుసరిస్తూ అతన్ని మోడల్గా పెట్టుకొని మత స్థాపనకై తనని కేంద్రంగా చేసుకొని తన చుట్టూ తిరుగుతూ ఉంటారు. భారతదేశంలో చాలా జరుగుతూ ఉంటాయి ఇలాంటి బాధాకరమైన విషయం ఏంటంటే క్రైస్తవ్యంలో కూడా సేవకుడిని మాదిరిగా పెట్టుకుంటారు. ఎవరిని? వాక్యాన్ని కూడా కాదు, ఎవరిని? వాక్యాన్ని మాదిరిగా పెట్టుకోరు. వాక్యం ఏ చెప్పినా వాళ్ళకి అనవసరం. ఎవరు చెప్తే నమ్ముతారు? వాళ్ళ సేవకుడు ఏం చెప్తే అదే నమ్ముతారు. అంటే కొంతమంది నాయకుల్ని, మత నాయకుల్ని, మత ప్రవిష్టుల్ని వాళ్ళు మోడల్గా పెట్టుకొని కేంద్రంగా చేసుకొని వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కొంతమంది కుటుంబం వాళ్ళ అన్నయ్య కోసం, వాళ్ళ నాన్న కోసం, వాళ్ళ అమ్మ కోసం, వాళ్ళ తమ్ముడి కోసం, వాళ్ళ చెల్లి కోసం, వాళ్ళ అక్క కోసం అహర్నిశలు తప్పించి వాళ్ళకి ఏదైనా సమస్తం చేయాలని తన జీవితంలో కళ్ళు మూసి తెరిస్తే ఎవరు కనపడతారంటే కుటుంబమే కనపడతారు. కుటుంబం కోసం సర్వస్వాన్ని చేస్తూ తిరుగుతూ ఉంటారు. ఇటువంటి లోకంలో జీవిస్తున్నటువంటి మనం పూర్వం కూడా ఈ స్థితిని కలిగి ఉన్నాం. ఇటువంటి లోకంలో జీవిస్తున్న మనం గత జీవితంలో కూడా ఇలాంటి స్థితినే కలిగి ఉన్నాం. అయితే దేవుడు తన కృపను చూపించి మన దగ్గరికి తన చిత్తాన్ని, అంటే తన గ్రంథాన్ని, తన ప్రియ కుమారుణ్ణి మన కోసం పంపించినప్పుడు ఆ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం విని తండ్రి చిత్తమేంటో గుర్తెరిగి ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ఆయన మాటల ద్వారా మార్పు చెంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకొని క్రీస్తు ప్రభువారు స్వర్గమిచ్చి సంపాదించిన సంఘంలో చేరి ప్రభు మాటలు విని కొనసాగుతున్నటువంటి మనకి ఎవరు కేంద్రమై ఉండాలో దేవుడు తెలియపరిచాడు. ఎవరు కేంద్రంగా ఉండాలో దేవుడు తెలియపరిచాడు. ఎవరు కేంద్రంగా ఉండాలి? మనకి ఎవరు ఉండాలండి? నేను 15 రకాల మనుషులను చెప్పాను. 15 రకాల కేంద్రం చేసుకున్నట్టు జీవించే వాళ్ళ గురించి చెప్పాను. ఇవి కేంద్రంగా ఉండాలా? క్రైస్తవుడికి ఎవరు కేంద్రంగా ఉండాలి అని ఆలోచన చేస్తే దేవుడు మనకి కేంద్రంగా ఉండాలి. ఎవరండి? దేవుడు కేంద్రంగా ఉండాలి. దేవుని యొక్క మాటల చుట్టూ, దేవుని ఆలోచనల చుట్టూ, దేవుని ఉద్దేశాల చుట్టూ మనం తిరుగుతూ ఉండాలి. అవునండి? ఎందుకు? నువ్వు ఎక్కడ చేర్చబడ్డావు? సంఘంలో చేర్చబడ్డావు. ఎవరు నేను సంఘంలో చేర్చింది? క్రీస్తు ప్రభువారు. ఎవరిది సంఘం? అది క్రీస్తు ప్రభువారు. ఎవరు ప్రాణం పెట్టారు దానికోసం? క్రీస్తు ప్రభువారు. ఈ ప్రణాళిక అంతా ఎవరిది? తండ్రిది. అందుకనే మనకి కేంద్రం ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. మన జీవితంలో కేంద్ర బిందువు ఎవరై ఉండాలి? కనుక దేవుడు కేంద్రమైన జీవితం గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నాం. అది అంశం ఏంటి? దేవుడు కేంద్రమైన జీవితం. ఇందులో 16 భాగాలు వస్తాయి లేదా 18 భాగాలు వస్తాయి. ఇందులో మొదటి భాగం ఏంటంటే, దేవుడు నువ్వు కేంద్రంగా కలిగి ఉంటే, దేవుడు నీ జీవితంలో కేంద్రమై ఉంటే నీ ఆలోచనలు ఏంటి? అది మొదటి విషయం. ఏంటంటే నీ ఆలోచన. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏదైనా కనపడుద్ది, ఏదైనా వినపడుద్ది, కానీ ఆలోచన కనపడదు, వినపడదు. అవునండి? వినపడద్దా? కనపడద్దా?
దేవుడు కేంద్రంగా ఉన్నటువంటి జీవితంలో నీ ఆలోచనలు అనేది ఈరోజు అంశంగా మనం ధ్యానం చేస్తాం. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? సంఘంలోనికి వచ్చినటువంటి నీవు, క్రీస్తుని ధరించుకున్నటువంటి నీవు, క్రీస్తు నామాన్ని ప్రకటిస్తున్నటువంటి నీవు, క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా సమాజంలో ఐడెంటిటీ గుర్తింపు తెచ్చుకున్నటువంటి నీవు, నీ ఆలోచనల్లో దేవునికి స్థానం ఉందా? అది ఎవరి ఆలోచనలో? నీ ఆలోచనలలో దేవునికి స్థానం ఉందా? హన్నా అండి లేక లేక కుమారుని కంది, లేక లేక కుమారుని కంది. అన్న లేక లేక కుమారుని కంటానికి ముందు సమాజంలో జీవిస్తూనే ఉంది. సమాజ మనుషులు ఏమన్నారు, ఎలా చూశారు? కనటానికి ముందు రకరకాల మనుషులు ఉంటారండి సమాజంలో, రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల మాటలు మనం వింటూ ఉంటాం. అందులో మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. అవునా? దేవుని యొక్క కృపను పొందుకొని హన్నా ఎవరిని కన్నంటే సమూయేలుని, చిన్న కుమారుని కన్నా. కన్న తర్వాత హన్నా ఎవరికి అప్పగిచ్చేసిందంటే మేము వెంటనే దేవునికి అప్పగిచ్చేసింది. ఎందుకంటే హన్నా దేవాలయంలోకి వెళ్ళి మొక్కుకుంది. ఆ మొక్కు ప్రకారం దేవుడు బిడ్డను అనుగ్రహించాడు. తను అనుకున్న మాట ప్రకారం తిరిగి మరలా దేవాలయంలో ఏలీకి అప్పగించి వెళ్ళిపోతూ ఉంటే సమాజం ఏమంటుందండి ఆవిడ్ని, నీకేమైనా బుద్ధి ఉందమ్మా? నీకేమైనా అసలు అర్థమవుతుందా? లేక లేక బిడ్డ పుడితే నువ్వేం చేస్తున్నావమ్మా? దేవుడికి అప్పగిస్తున్నావు. ఏం చేద్దామని? నీ పోషణ ఏంటి? నీ స్థితి ఏంటి? అసలు నీ తర్వాత ఏంటి? నువ్వేమైనా ఆలోచిస్తున్నావా అని అడిగిన వాళ్ళు ఉండవచ్చు. సమాజం అలా ఉంటుంది. కానీ హన్నా ఆలోచన ఏంటి? నేను అంటున్న ఆలోచన గుర్తుపెట్టుకోండి. ఏంటది? ఆలోచన. అది ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో దాన్ని దేవుడు శోధించి మరీ బయటికి తీసుకొస్తాడు. నేను అన్నాను, అది కనపడదు, వినపడదు. ఏంటది? ఆలోచన. రైటా? చాలా మంది చెప్పుకుంటూ ఉండొచ్చు ఎవరికి? అన్నాకి. కానీ అన్న ఆలోచనల్లో ఎవరికి చోటిచ్చిందండి? నేను అన్నాను ఆలోచనలు గుర్తుపెట్టుకోండి. ఎక్కడది చెప్తాను ముందుకి, ఎక్కడ ఆలోచిస్తామో చెప్తాను. అక్కడ స్థానం ఎవరికి ఇచ్చిందండి? దేవుడు. నాకు బిడ్డలు లేనప్పుడు దేవుడు ఆదరించాడు. బిడ్డలు కావాలన్నప్పుడు దేవుడే సహాయం చేశాడు. ఇస్తే నీకే ఇస్తానని చెప్పి నేను మొక్కున్నప్పుడు నాకు తిరిగి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ మాటకు కట్టుబడి నేను దేవునికి అప్పగించుకోవాలని చెప్పి ఎవరిని కేంద్రం చేసుకుంది, ఎవరిని మనసులో పెట్టుకుంది, ఎవరి మనసులో ఉన్నట్టు బట్టి ఆ ఆలోచనని దేవునికి అప్పగించిందంటే సమాజంలో ఎవరిని చూడాల, సమాజంలో ఎవరిని చూడాలి. ఎవరిని చూసింది? సృష్టికర్త అయిన దేవుడిని చూసి ఆయన మాటకు ఆయనకు చోటిచ్చింది. అవునా? అందుకని ఎక్కడ విడిచిపెట్టిందండి? దేవాలయంలో విడిచిపెట్టింది. సమాజం దృష్టిలో చెడ్డదై ఉండొచ్చు, లేదా అమాయకరాయి ఉండొచ్చు, చేతగానే తనంగా ఆలోచన చేసి ఉండొచ్చు సమాజం దృష్టిలో. కానీ దేవుని దృష్టిలో, అన్న దృష్టిలో అది గొప్ప ఆలోచన. ఆలోచనలో స్థానం ఎవరికి ఉంది? ఆలోచనలో అన్నాకి, దేవునికి స్థానం. రెండో వ్యక్తి అబ్రహాం గారు. అబ్రహాం గారికి పెళ్ళయింది, 99 ఏళ్ళు, పిల్లలు లేరు. 75 ఏట దేవుడు పిలుచుకున్నాడు. 25 సంవత్సరాలు నిరీక్షించాడు. ఎన్ని? 25 సంవత్సరాలు, పిల్లలు లేరు. చాలా మంది దేవుని దగ్గరికి వెళ్ళావు, నీకేం కలిగిందయ్యా అంటారనరా? దేవుని నమ్ముకున్నావు, దేవుని దగ్గరికి వెళ్తున్నావు, దేవుని యొక్క పనులు వెళ్తుంటే నీకు శ్రమలు, ఇబ్బందులు, బాధలు కదా, శత్రువులు అందరూ వచ్చి నీకేం కలిగింది అంటారనరా? చాలా మంది చాలా రకాలుగా మాట్లాడినప్పటికీ 99 ఏట ఎవరిని కన్నాడు? ఇస్సాకుని అబ్రహాం గారు అన్నాడు. కన్న తర్వాత అబ్రహాం గారిని దేవుడు అడిగాడు, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి తిరిగి నాకు బలిగా.
పోనీ సేవకు అప్పగించన్నా పర్వాలేదు, ఏం చేయమన్నాడు అక్కడ? బలిగా అర్పించన్నాడు. ఎంత బాధ ఉంటుందండి. చాలా మంది కనటానికి ముందు మొక్కుకుంటారు, నాకు ఈసారి మగబిడ్డనే దయచే అంటారు. ఆ మగబిడ్డ దయచేయడానికి ముందు వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ మాటలు, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ మొక్కుబడులు ఎలా ఉంటాయంటే, దేవా నీకే మొదటి ప్రియారిటీ, నీకే అన్నట్లుగా ఉంటాయి. కన్న తర్వాత కాలక్రమేణి దేవుడు జ్ఞాపకరాడు, ఆయన మాటలో జ్ఞాపకం రావు, ఆయనకి ఇచ్చిన మాటలు అంతకన్నా జ్ఞాపకం రావు. ఎవరి మాటలు జ్ఞాపకం తెలుసా? ఇరుగు పొరుగు వారి మాటలే జ్ఞాపకంలో ఉంటాయి. అయితే అబ్రహాం గారు దేవుడి కేంద్రంగా తను జీవిస్తున్నాడు కాబట్టి బలి ఇవ్వటానికి సిద్ధపడిపోయాడు. బలి ఇవ్వటానికి కత్తిని కూడా పైకి ఎత్తాడు. అంటే ఇప్పుడు అబ్రహాం గారి యొక్క ఆలోచనలు ఉన్నాయి చూసారా, ఆలోచనలు, అందులో స్థానం ఎవరికి ఉందండి? చెప్పాలి. లేక కుమారుడు పుడితే బలి ఇవ్వమన్నప్పుడు బలికి తీసుకెళ్లి సిద్ధపరిచేసి కత్తి పైకి ఎత్తాడు బలి ఇవ్వటానికి. తన ఆలోచనల స్థానం ఎవరికిచ్చాడు? దేవుడికి ఇచ్చాడు. భార్య శారా చూస్తూనే ఉంది, కుమారుడు కూడా అడుగుతూనే ఉన్నాడు, కానీ హృదయం నుండి ఎవరున్నారు? తన ఆలోచనల్లో కూడా స్థానం ఇచ్చాడు అన్నమాట. యెహోషువ మీ అందరికీ తెలుసండి. యెహోషువ మోషే గారి తర్వాత నాయకత్వాన్ని వహించినటువంటి వ్యక్తి. ఇశ్రాయేలులను కానాను భూభాగం చేశారు. ఇశ్రాయేలు అందరూ విగ్రహారాధనలను మునిగిపోయేటువంటి పరిస్థితి. యెహోషువ గారు ఒక్కడే, తన కుటుంబం ఒకటే. ఏమన్నాడు? మీరు ఎవరిని సేవించినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాను. తన ఆలోచనలో ఎవరున్నారండి? తన ఆలోచనలో ఎవరికి చోటిచ్చాడండి? మరి నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ అన్నవారు అందరూ కూడా నిన్ను విడిచి అటుపక్కకి వెళ్ళి ఉంటే ఈయన ఏమన్నాడంటే, మీరు ఎవరిని సేవించినా కానీ నేను నా ఇంటి వారు యెహోవానే. తన ఆలోచనలో ఎవరున్నారు, ఎవరికి చోటిచ్చాడు ఆ టైంలో? దేవునికి. అంటే ఆలోచనలు కరెక్ట్గా ఉంటే, నీ ఆలోచనలు అనేది దేవుడు కేంద్రంగా ఉంటే, నేను చెప్పేది దేవుని హృదయంలో ప్రతిష్ఠించుకొని నీ ఆలోచన బాగుంటే ఇటువంటి నిర్ణయాలు చేసుకుంటూ ఇటువంటి మాటలు మాట్లాడతాం. యెహోషువ అలాగే మాట్లాడాడు. తర్వాత నోవాహుని చూసినట్లయితే, నోవాహు ఎన్ని సంవత్సరాలు వాడగట్టింది? 120 సంవత్సరాలు. ఒక్కడే, ఎవరో సహాయం లేదు, ఎవరో నమ్మట్లేదు, హేళన చేస్తూ ఉన్నారు కదా. డైలీ వెళ్తున్నాడు, చితిసార్కు మ్రాన్ చేస్తున్నాడు, చెక్క పేరుస్తున్నాడు, పనికి వెళ్తున్నాడు, పోషణ తీసుకొచ్చి భార్యకి పిల్లలకి ఇస్తూ ఉన్నాడు, వాళ్ళకి చెప్తూ ఉన్నాడు, అమ్మా జలప్రళయం రాబోతుంది, మీరు నన్ను నమ్మండి అని. మళ్ళా వెళ్తున్నాడు, అడవికి వెళ్తున్నాడు, చెక్క కొట్టుకొస్తున్నాడు, తీసుకొచ్చి పేరుతూ ఉన్నాడు. సమాజం చూసి పిచ్చోడా అంటున్నారు. ఎవరిని పట్టించుకోవట్లా, ఎవరి మాట వినట్లా. వెళ్తున్నాడు, తీసుకొస్తున్నాడు, చెక్క పేరుస్తూ ఉన్నాడు. అలా అడిగిన వారందరికీ చెప్పుకుంటూ వెళ్ళాడు. చివరికి దేవుడు అన్నట్టుగానే, దేవుడు చెప్పిన విధంగానే ఏమొచ్చింది? జలప్రళయం వచ్చింది. అందరూ వాళ్ళకి వెళ్ళారు. నోవాహు తన 120 సంవత్సరాల కాలంలో, 120 సంవత్సరాల జీవిత కాలంలో ఎవరికి చోటిచ్చాడండి? ఆలోచనలు 10 మంది 10 రకాలుగా ప్రేరేపించినప్పటికీ, తప్పుదోవ పట్టించినప్పటికీ, నమ్మకుండా ఉండటానికి ఎన్నో విషయాలు చూపించినప్పటికీ, ఎందుకంటే అప్పుడు వర్షం లేదు, వర్షాలు చూడలేదు. నోవాహు చూసాడా?
వర్షమే చూడనటువంటి నువ్వు వారు కడుతున్నావని చాలా మంది చాలా రకాలుగా హెచ్చరించినప్పటికీ, తప్పుదా పట్టించినప్పటికీ తన హృదయంలో ఉన్న ఆలోచనలకి ఎవరికి చోటిచ్చాడండి? దేవునికే చోటిచ్చాడు. ఇట్లా దేవుని ఆలోచనకి లేదు దేవుడి కేంద్రంగా చేసుకుని ఆలోచించిన వారందరికీ నేను చెప్పినప్పుడు హన్నా, అబ్రహాం, నోవాహు, యెహోషువ, కాలేబు వీళ్ళందరికీ దేవుడు సహాయం చేశాడు, దేవుడు విడిచిపెట్టాడు వాళ్ళని. అన్నాను విడిచిపెట్టాడా? అన్న కుమారుని విడిచిపెట్టాడా? లేదు. అబ్రహాం విడిచిపెట్టాడా? అబ్రహాం కుమారుని విడిచిపెట్టాడా? లేదు. నోవాహుని విడిచిపెట్టాడా? నోవాహు కుటుంబీకులను విడిచిపెట్టాడా? లేదు. యెహోషువని విడిచిపెట్టాడా? కుటుంబీకులను విడిచిపెట్టాడా? లేదు. కాలేబుని విడిచిపెట్టాడా? వాగ్దాన భూమిలో చేర్చకుండా? లేదు. వీళ్ళందరూ ఎవరికి స్థానం ఇచ్చారు? ఎక్కడిచ్చారు? ఆలోచనల్లో. గుర్తుపెట్టుకోండి, పనుల్లో కాదు, మాటల్లో కాదు, నిర్ణయాల్లో కాదు. నేను చెప్పిన ఆలోచనలు. మన పాయింట్ ఏంటి? ఆలోచనలో స్థానం ఇచ్చారు. ఆలోచనలు అనేవి ఒంటరిగా జరుగుతూ ఉంటాయి. ఆలోచనలు ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటారు. చెప్పినటువంటి సమాచారాన్ని బట్టి, చూసినటువంటి దృశ్యాలను బట్టి, కలుగుతున్నటువంటి భవిష్యత్తులో జరగబోయేదాన్ని బట్టి, తనకున్నటువంటి సంపాదనను బట్టి, తనకున్నటువంటి స్థితిగతులను బట్టి ఏం పుడతాయి? ఆలోచనలు పుడతాయి. ఆ ఆలోచనలు దేవునికి ఇష్టమైనవా కావా అని చోటిచ్చిన వారు ఈ భక్తులు. ఆ ఆలోచనలు దేవునికి ఇష్టంగా ఉన్నవా లేవా అని సరిచూసుకున్నటువంటి వారు ఈ భక్తులు. కేంద్రం అంటే అన్నిటికంటే ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. అన్నిటికంటే అన్నిటిలో లోబడాలి మాట. నీ ఆలోచనలో దేవునికి స్థానం ఉందా? దేవుడు చెప్పిన విధంగా నీ ఆలోచనలు ఉన్నాయా? సామెతల గ్రంథం తీయండి. మహాజ్ఞాని అయిన సొలొమోను గారు ఏమంటూ ఉన్నారు? సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయును. ఏంటంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ సొంత బుద్ధిని బట్టి నువ్వు నడవద్దు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. ఎందుకంటే ఆయన కేంద్రంగా జీవించాలి. నీ బుద్ధి మంచిది కాదు, నీకు నేర్పించేటువంటి బుద్ధి అంతకన్నా మంచిది కాదు. నీ హృదయం లోకానుసారంగా ఉంది. లోకస్తుల మాటలతో నీ హృదయము నిండిపోయింది. నీ ప్రవర్తన బాగోలేదు. అందుకనే ఆయన అధికారానికి ఒప్పుకో. నీ ప్రవర్తనని, నీ హృదయంలో ఆయనకు చోటివ్వు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఒక దేవుని యొక్క మాటల మీద ఆధారపడి మాట్లాడు. ఎవరి మాటలు చెప్పింది? దేవుని జ్ఞానాన్ని పొందుకున్నటువంటి మహాజ్ఞాని అయిన సొలొమోను గారు. కీర్తన గ్రంథం 37వ కీర్తన 4-5 వచనాలు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఎవరిని బట్టి సంతోషించాలి? ఎవరిని బట్టి మనం మాట్లాడాలి? యెహోవాను బట్టి సంతోషించాలి. ఆయన మన హృదయ వాంఛలను, నీ మార్గమును యెహోవాకు అప్పగింపము. అయ్యా, నువ్వేదో ఆలోచన చేసినా ఎవరికి అప్పగించాలి? ఆలోచననే దేవునికి అప్పగించాలి. ఇది రైటా రాంగా, ఇది అవునా కాదా, సరైనదా కాదని ఆయన అడిగి ఆలోచన బయటికి తీసుకురావాలి. ఎవరిని అడిగి? ఆయన అడిగి బయటికి తీసుకురావాలి. దినవృత్తాంతాల 1వ గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం.
దావీదైనటువంటి మహారాజు మాట్లాడుతున్నటువంటి మాటలు, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. ఆలోచన అన్నిటినీ, సంకల్పములు అన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. అది దేవునికి ఏం తెలుసు? నీ హృదయం తెలుసు, నీ ఆలోచనలో తెలుసు. నువ్వు రాత్రిపూట ఏం ఆలోచిస్తున్నావో తెలుసు, పగటిపూట ఏం ఆలోచిస్తున్నావో తెలుసు. డబ్బు లేనప్పుడు ఎలా ఆలోచిస్తున్నావో తెలుసు, డబ్బులు ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తున్నావో తెలుసు. ఆకలితో ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తున్నావో తెలుసు, ఆకలితో లేనప్పుడు ఎలా ఆలోచిస్తున్నావో తెలుసు. అందరిలో ఎలా ఆలోచిస్తున్నావో తెలుసు, ఒంటరిగా ఎలా ఆలోచిస్తున్నావో కూడా తెలుసు. అన్నీ ఏమంటున్నాడు అక్కడ? సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించేవాడు. ఎందుకంటే హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. నీ హృదయముల నుండి జీవ జలధారలు బయటికి వస్తాయి. కాబట్టి ఆ హృదయం నిండాలంటే ఆలోచనలు రేకెత్తించాలి. ఆలోచనలు రేకెత్తించి హృదయాన్ని నింపుకోవాలి. అప్పుడు నోరు మాట్లాడద్ది. అందుకని ఆలోచనలు అన్నిటినీ కూడా ఏం చేస్తాడు దేవుడు? ఎరిగినవాడు. మనం అనుకుంటాం మన ఆలోచనలు ఎవరికి తెలుసండి, అంతేనా? నేను మాట్లాడితే కదా, నేను చెబితే కదా, నా ఆలోచనలు ఎవరికి తెలుసు? నేను ఎలా ప్రవర్తిస్తున్నానో ఎవరికి తెలుసు, ఏం చేస్తున్నానో ఎవరికి తెలుసు. ఎవరు చూస్తారు అనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి వ్యక్తులు సంఘాల్లో ఉన్నారు. క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారు ఉన్నారు, క్రీస్తుని అనుసరించేటువంటి వారు ఉన్నారు. నువ్వు క్రైస్తవుడుగా నేను చెప్పుకుంటూ లోపల జీవించేవారు ఉన్నారు. నేనేం చేసినా ఎవరికి తెలియదు, నేనేం ఆలోచించినా ఎవరికి తెలియదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అయ్యా, ఈ వచ్చిన చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచువారికి శ్రమ. ఏంటంటే తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచువారు అందరికి ఏంటంట? శ్రమ. దేవుడు ఎక్కడ స్థానం అడిగాడు? ఆలోచనలో కూడా స్థానం అడిగాడు. గుర్తుపెట్టుకో. ఎక్కడండి? ఆలోచన. వాళ్ళు అనుకుంటారంట, చూడండి, మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించువారు అందరికీ శ్రమ. ఎక్కడ చోటిచ్చారు వీళ్ళు? ఆలోచనలో చోటిచ్చారు చెడ్డ పనికి. దాన్ని విజువలైజేషన్ చేసుకున్నారు. అంటే విజువలైజేషన్ అంటే ఎలా చెప్పొచ్చు? కళ్ళ ముందు దాన్ని చూసుకున్నారు వాళ్ళు. ఈ ఆలోచనకి ఏం చేస్తే కనబడదు అనేది విజువల్గా చూసుకున్నారు. దాన్ని హృదయంలో నింపుకున్నారు. దాన్ని బాగా నింపుకొని దాన్ని క్రియల్లో తీసుకొని వచ్చారు. దేంట్లోకి? క్రియల్లోకి తీసుకుని వచ్చారు. అలా క్రియల్లోకి తీసుకుని వచ్చి క్రియని జరిగించారు, పని జరిగించారు. పని జరిగించి ఎవరికి తెలియదని భ్రమిస్తుంటే అప్పుడు అంటున్నాడు ఈ మాటని కదా, మమ్మల్ని ఎవరు వాళ్ళు అనుకుంటారట, మమ్మల్ని ఎవరు చూస్తారు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకట్లో తమ క్రియలు జరిగించేవారు అందరికీ శ్రమ. అయ్యో మీరెంత మూర్ఖులు. అది ఏమన్నాడు వాళ్ళనే? మీరెంత మూర్ఖంగా ఉన్నారయ్యా. ఎక్కడ ఇవ్వలేదండి స్థానం వీళ్ళు? ఆలోచనల్లో స్థానం వీళ్ళు. అదే చెప్పాడు అక్కడ ఆ మాట ప్రారంభ పదం అదే. తమ ఆలోచనల్లో యెహోవాకు కనబడకుండా దేవుడు ఆలోచనలో స్థానం అడిగాడు. ఎక్కడ అడిగాడంటే ఆలోచనల స్థానాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు.
కీర్తన గ్రంథం 94వ కీర్తన. ఉన్నారా లేదండి ఇట్లా ఆలోచించేవాళ్ళు? ఎవరికి తెలిసిద్దండి, ఎవరు వింటారండి, ఎవరికి కనపడద్దండి అని ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు లేదా? దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడు? శ్రమ, నువ్వెంత మూర్ఖంగా ఉన్నావని అంటున్నాడు. అంటే దేవునికి తెలుసా లేదా అన్ని విషయాలు? తెలుసు. కీర్తన గ్రంథం 94:11. 94:11. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. ఎవరి ఆలోచనలు? నరుల ఆలోచనలన్నీ కూడా ఏంటంట? వ్యర్థమే. ఎవరు చూశాడంట? దేవుడు చూశాడు. ఎందుకంటే అవి దేవునికి స్థానం ఇచ్చిన ఆలోచనలు అయితే దేవుడే చెప్తున్నాడు, మనిషి యొక్క. అదే దేవునికి స్థానం ఇవ్వకుండా ఇచ్చినటువంటి ఆలోచనలు అయితే అన్నీ కూడా ఏంటంట? వ్యర్థమే. ఎన్ని ఆలోచనలు చేస్తూ ఉంటాం, ఎన్ని నిర్ణయాలు చేసుకుంటూ ఉంటాం, ఎన్ని కలలు కంటూ ఉంటాం ఆలోచనలు బట్టి. అవునా కాదండి? ఎవరుంటారు అప్పుడు హృదయంలో ఆ ఆలోచనలు ఆలోచించే టైంలో? ఎవరు కనపడరు మనకి? సృష్టికర్త కనపడడు. ఎక్కడున్నామో తెలుసా మనం? అలా ఆలోచించేటప్పుడు ఎక్కడున్నామో తెలుసు మనం? సంఘంలో సభ్యులమి. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ? సంఘంలో సభ్యులమి. క్రీస్తు సంఘంలో సభ్యులమి. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సభ్యుడివి, సభ్యురాలివి. నీ ఆలోచనలు ఆయనకి ఇష్టంగా ఉండాలి. యోబు గ్రంథము 5వ అధ్యాయము. యోబు గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును, కపటుల ఆలోచనను తలక్రిందులు చేయును. ఏం అర్థమవుతుందా? నీ ఆలోచనలు ఎలా ఉండాలో? కపటమైన ఆలోచనలన్నీ ఏం చేస్తాడు? తలక్రిందులు చేస్తాడు. నీకు తెలియదు. నువ్వు ఆలోచించుకుంటే దేవుడి స్థానం ఇవ్వవు కదా. నువ్వు ఇస్తావా? ఇవ్వో. నీ ఆలోచనలన్నీ తలక్రిందులు చేస్తాడు దేవుడు. తెలియదని అనుకోమా. భర్తకు తెలియదు అనుకోవచ్చు, నువ్వు తప్పులేదు. లేదు నీ భార్యకి తెలియదు అనుకోవచ్చు, తప్పులేదు. వాళ్ళకి తెలుసో లేదు, మనకు తెలియదు. నీ అన్నదమ్ములకి, నీ కుటుంబ సభ్యులకి తెలియదు అని నువ్వు చేయొచ్చు ఏదైనా. కానీ ఎవరికి తెలియదు? ఎవరికి తెలిసి అన్నీ? నీ హృదయాన్ని ఇచ్చిన, నీ మనసు ఇచ్చిన దేవునికి అన్నీ తెలుసు. వాటిని ఏం చేస్తాడు తెలుసా? తలక్రిందలు చేస్తాడు. జీవితం మారిపోతుంది. ఏమైంది? జీవితమే మారిపోతుంది. భర్తకు తెలియకోకుండా చేసింది ఒక స్త్రీ. ఆలోచన చేసింది, నిర్ణయం తీసుకుంది, చీకటగా నడిచింది. తెలియదు అనుకుంది. కానీ అది పరిపక్వత చెంది బయటికి తీసుకొచ్చినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో ఆవిడికి తెలియదు. ఆ టైంలో తెలియదు. దేవుడు తీసుకొని వచ్చి కుటుంబం ఎదుటి నుంచో పెట్టాడు, బంధువులు ఎదుటి నుంచో పెట్టాడు, గ్రామం ఎదుటి నుంచో పెట్టాడు, అధికారుల ఎదుటి నుంచో పెట్టాడు, బహిష్కరణ కూడా చేశాడు. మరి నువ్వు చేసినప్పుడు ప్రారంభంలో ఆలోచన చేసావు కదా. దేవుడు వీటన్నిటిని తీసుకుని వచ్చి బహిష్కరణ చేసినప్పుడు నీ ఆలోచనలు తలకిందులు అయినా లేవా? ఏదో చేయాలనుకున్నాం, ఎక్కడెక్కడికో గూడు కట్టుకోవాలనుకున్నాం, నిలబడి అవన్నీ బహిష్కరణ అయినా లేవా? మన సమాజంలో కూడా చాలా చూస్తూ ఉంటాం. దేవుడు చెడ్డ ఆలోచనలన్నింటినీ తలక్రిందులు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. చెడ్డ ఆలోచనలు చేసేవారందరికీ శ్రమ కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క నీ ఆలోచనలు దేవునికి స్థానం ఇవ్వకపోతే
అటు ఆలోచనలన్నింటినీ పరిగణలో తీసుకొని దేవుడు ఒక రోజున నీకు మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము నేను చూసేదాని గురించి చెప్పట్లేదు, మాట్లాడేదాని గురించి చెప్పట్లేదు, ప్రవర్తన గురించి కూడా చెప్పట్లేదు, క్రియల గురించి కూడా చెప్పట్లేదు. గుర్తుపెట్టుకోండి. దేని గురించి చెప్తున్నానండి? కేవలం ఆలోచనలే. అవి ఎవరికి కనబడకుండా జరిగేటువంటి ఆలోచనలు. కాబట్టి అక్కడ దేవుడు అడుగుతూ ఉన్నాడు స్థానాన్ని. ఎందుకు చూద్దాం. ఎందుకు అడిగాడు అక్కడ దేవుడు స్థానాన్ని? మనం ఆలోచన చేయవలసిన వారమే ఉన్నాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 22 నుంచి 31 వరకు అండి. అందులో 30వ వచనాన్ని నొక్కి నేను పలుకుతాను. 30వ వచనం నొక్కి పలుకుతాను. మొదటి 22 చూడండి. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగోరుదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయించు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వెనకపోతిరి, నా చేయి చాపుగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేసితిరి. నేను గద్దెంపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీ కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతికెదరు గాని నేను వారికి కనపడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట వారికి ఇష్టము లేకపోయాను. 30వ వచనం ప్రాముఖ్యం. నా ఆలోచన విననొల్లకపోయిరి. అది నా గద్దింపునకు వారు కేవలము తృణీకరించిరి. అది ఎందుకంటే దేవుడి అన్ని అపహసించేది, దూరం అయ్యేది, వినపడకుండా కనపడకుండా వెళ్ళిపోయేది. ఎందుకంట ఆలోచనల్లో వీళ్ళు దేవునికి స్థానం ఇవ్వాల. ఎక్కడ ఇవ్వలేదండి? ఆలోచనలో ఇవ్వాల. ఆలోచనలు ఇచ్చినట్టుకంటే ప్రవర్తన బాగుండేది, నిర్ణయాలు బాగుండేవి. ఆలోచనలో ఎప్పుడైతే దేవునికి స్థానం ఇవ్వలేదో దేవుడు వీళ్ళందరినీ వాళ్ళ మీదకి ఏమొచ్చిందంట? భయం వచ్చిందంట. పెద్ద సుడిగాలు లాంటి ఏమండి అపాయాలు వచ్చినాయట, కష్టం వచ్చిందంట, దుఃఖం వచ్చిందట. అప్పుడు పరిగెట్టారంట, అటు ఇటు పరిగెట్టారట. దేవా 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 అని. దేవుడు చూస్తున్నా కానీ ఏమన్నాడంట? ప్రత్యుత్తరం కూడా ఇవ్వలేదు, సమాధానం కూడా చెప్పలేదట. వెతుకుతున్నారంట కానీ కనబడకుండా వెళ్ళిపోయాడట. ఎక్కడ స్థానం ఇవ్వలేదు వాళ్ళు? ఆలోచనలు, ప్రారంభ నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచనలో వాళ్ళు స్థానం ఇవ్వలేదు. దేవుడు కోరేటువంటి కోరికలు చాలా ఉన్నతమైన కోరికలు, చాలా సులువైనటువంటివి, మనం చేయదగినవే, చాలా ఈజీగా ఉండేటువంటి ఆజ్ఞల్ని దేవుడు మనకి ఇచ్చాడు తప్ప భారమైనవి మనకి ఇవ్వలేదు. అవి నీకు భారంగా కనిపిస్తున్నాయి కానీ అవి మనకి సులువైనటువంటి పద్ధతులను దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అన్నాడు కదా. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 30వ వచనం చూడండి. 21:30. అన్ని ఆలోచనలన్నింటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు గమనించాలి, చాలా భయంకరమైనవి ఆలోచనలు.
ఎన్ని తరతరాలకి అవతాలకి వెళ్ళి ఆలోచిస్తారో నీకు తెలియదు. ఒక తరం గురించి ఆలోచించరు, ఒక జీవితం గురించి ఆలోచించరు, ఒక కుటుంబం గురించి ఆలోచించరు. తరతరాలు దాటుకొని వెళ్ళి మరీ ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఆలోచనల్లో ఎవరికి స్థానం ఉండాలి? దేవునికి స్థానం ఉండాలి. గుర్తుపెట్టుకోండి. 21:30 యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు. గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడండి? నిలువదు. విరోధంగా ఏది ఆలోచించినా మనకది నిలబడేది కాదు. అందుకని లోక సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు చూడండి. చక్కటి మాటలు క్రీస్తు ప్రభువారు నోటి గురించి కూడా వచ్చింది. నీ ఆలోచనలు దేవునికి చోటిస్తావా? నీ ఆలోచనలు దేవునికి అప్పగిస్తావా? నేను ఈ పని చేస్తున్నాను తండ్రి, అది నీకు ఇష్టమైందా కాదని అడిగి అప్పుడు ఆ నిర్ణయాన్ని హృదయంలోనికి తీసుకొస్తావా? ఇప్పుడు చేయటానికి ముందా, చేసిన తర్వాత? అనటానికి ముందా, అన్న తర్వాత? ఎప్పుడు ఇవ్వాలండి స్థానం? అనటానికి ముందే ఇవ్వాలా, అన్న తర్వాత ఇవ్వాలా? పని చేయడానికి ముందే ఇవ్వాలా, పని చేయడానికి తర్వాత ఇవ్వాలా? నిర్ణయానికి ముందే ఇవ్వాలా చోటు, నిర్ణయం చేసిన తర్వాత ఇవ్వాలా? నిర్ణయం చేయటానికి ముందే మనం ఆలోచిస్తాం కదా, ఆ ఆలోచన తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? దేవుని దగ్గర పెట్టాలి. ఇది సరైందా కాదా నాకు చెప్పు, ఆ తర్వాత నేను ఆ పనిని చేస్తానని అక్కడే అడిగినట్లయితే లోకంలో ఎటువంటి కార్యక్రమాలు ఏమీ జరగవు. భర్తతో భార్యతో సంతోషంగా జీవించవచ్చు, కుటుంబ సభ్యులను గౌరవిస్తారు, ఆనందిస్తారు, సమాజంలో మంచి ఐడెంటిటీ వస్తుంది. నీకు ఇరుగు పొరుగు వారు కూడా నీకు రెస్పెక్ట్ ఇస్తారు. నాన్న వాళ్ళందరూ కలుపుకుంటారు, ప్రేమిస్తారు, ఆదరిస్తారు, సహాయం చేస్తారు. ఎందుకంటే నువ్వు ఎవరికి స్థానం ఇచ్చావు? ఆయనకి స్థానం ఇచ్చావు. నీ ఆలోచనలను ఎక్కడ పెట్టావు? ఆయన ఎదురు పెట్టావు. సరైందా కాదని ఎవరిని అడిగావు? ఆయన్ని అడిగావు. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, న్యాయవంతుడు కాబట్టి మన ఆలోచనలు తప్పు ఉంటే తప్పు అని చెప్తాడు, రైట్ ఉంటే రైట్ అని చెప్తాడు. ఆయన రైట్ అని చెప్పినట్లు నువ్వు ప్రవర్తిస్తావు కాబట్టి, చేస్తావు కాబట్టి సమాజం నిన్ను కూడా చేర్చుకుంటుంది, నిన్ను కూడా ప్రేమిస్తుంది, నిన్ను దగ్గరికి తీసుకుంటుంది. ఒకవేళ అక్కడ పెట్టకపోతే నీ ఆలోచనలన్నీ దేవుడు ఏం చేస్తాడండి? నీకు అప్పగిస్తాడు. అందులో నువ్వు అనుకున్న అన్యాయమైన అన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వస్తావు. కుటుంబ సభ్యులు గౌరవించరు కదా, బంధువులు చేర్చుకోరు, ఏమండి గ్రామస్తులు కూడా చెడ్డ గుర్తింపే చేస్తారు. నీ అన్న వాళ్ళు ఎవరు కలుపుకొని, ఎందుకంటే అక్కడ నువ్వు పరీక్ష చేసుకోలేదు కాబట్టి ఆలోచన. అందుకని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ సొంత తెలివితేటలను బట్టి నడవక, దాని అర్థం దేవుని యొక్క ఆలోచనకు చోటించి నడువు అంటున్నాడు. ఇంకా చూద్దాం. లోకసువార్త 12 లోకసువార్త 12 1-4 రెండవ వచనం నుంచి పరిచయుల వేషధారణ అను పులిసిన పిండి గురించి జాగ్రత్త పడుడి. ఆనాటి కాలంలో శిష్యులతో చెప్తున్నటువంటి మాట. కొంతమంది వ్యక్తులు ఉన్నారయ్యా, వాళ్ళు చెడ్డవారు. ఆ చెడ్డవారు 100 మందిలో ఒకడు కలిసినా 100 మంది చెడైపోతారు, 1000 మందిలో ఒకడు కలిసినా 1000 మంది చెడైపోతారు అని వాళ్ళని హెచ్చరిస్తూ వాళ్ళ గురించి మీరు జాగ్రత్త పడండి అని చెబుతూ 2వ వచనం చూడండి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనినవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవులో చెప్పుకొనినది మిద్దెల మీద చాటింపబడును. గుర్తుపెట్టుకోండి. తెలియదు, ఎవరు చూస్తారు, ఎవరంటారు అనుకోమాకండి. దేవునికి స్థానం ఇవ్వండి. ఏం చెప్తున్నాడు దేవుడు? ఆయన మాటిస్తే ఖచ్చితంగా దాన్ని చేసి చూపిస్తాడు.
దావీదు గారికి మాట ఇచ్చాడు, చేసి చూపించాడు దేవుడు. ఆ సందర్భం మీకు తెలుసో లేదో నాకు తెలియదు. నువ్వు రహస్యంగా చేసావు, దావీదు నేను బహిర్గతం చేస్తానన్నాడు, బహిర్గతం చేసి చూపించాడు. అర్థమవుతుందండి? ఏమన్నాడు? రహస్యమైనది ఏదియో తెలియబడకపోదు, మరుగైనది ఏదియో బయలుపరచబడకపోదు. అందుచేత మీరు చీకట్లో మాట్లాడుకుని వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవుల్లో చెప్పుకొని మిద్దెల మీద చాటెండి. జాగ్రత్త అన్నాడు దేవుడు. ఎక్కడ స్థానం ఏమన్నాడు? అది గదుల్లో మాట్లాడుకోవటానికి ముందు ఆలోచన చేస్తారు కదా, అక్కడే స్థానం ఇస్తే చీకట్లో మాట్లాడరు. లేదా ఇద్దరు ఎదురు బదులు కూర్చొని నిర్ణయాలు చేసుకోరు ఇక. ఎందుకంటే అది చెడ్డ నిర్ణయం అయినప్పుడు నువ్వు చీకట్లో మాడాల్సిన పని లేదు. రహస్యంగా జరిగితే ఎవరికి కనపడదని అనుకోవచ్చు. చాలా చాక్చక్యంగా చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. నేను చెప్పేది ఏంటంటే, ఎవరికి తెలియకుండా రహస్యంగా కొన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉన్నారు. తెలియదని అనుకుంటారు, తెలియకుండా అన్నీ జరిగితేలే అనుకుంటారు వాళ్ళు. కానీ ఈ విషయంలో సృష్టి చాలా గొప్పది. ఈ విషయంలో సృష్టి చాలా గొప్పది. సృష్టి లాంటి మనసున్న వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. ఈ సృష్టికర్త అందరికన్నా గొప్పవాడు. నువ్వు చేసేది సృష్టి మొత్తం చూస్తూనే ఉంటుంది. నువ్వు చేసే ఆలోచన, నువ్వు చేసే పని, నీ క్రియలు, నీ నిర్ణయాలు అన్నీ సృష్టి చూస్తూనే ఉంటుంది. కానీ నిన్ను ఎప్పుడు ఏమీ. అలాంటి మనుషులు కూడా ఉన్నారు. నీ గురించి తెలుసు, నువ్వు ఎలా మాట్లాడతావు, ఎలా ప్రవర్తిస్తావు, ఎలా ఆలోచన చేస్తావు, ఎలాంటి మాటని ఎదుటిగా ఎలా మాట్లాడతావు, పక్క ఎలా మాట్లాడతావు తెలుసు. కానీ వాళ్ళు నిన్నేమనరు. వాళ్ళ విధానం ఇదని చెప్పి వాళ్ళ గురించి వీలుంటే ప్రేయర్ చేస్తారు, లేదంటే వాళ్ళనే విడిచిపెడతారు. అంతేగాని వాళ్ళేం గదించరు. దేవుడు ప్రారంభం నుంచి మనుషులు సృష్టించగానే మనుషులు చూసుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఒక టైం అనేది పెట్టాడమ్మా. ఆ టైంని ఏం చేస్తాడు? రహస్యమైన అన్నిటినీ వెలుగులోనికి తెస్తాడు. చీకట్లో మాట్లాడేవి, చేసిన నిర్ణయాల్ని బయటికి తీసుకొని వస్తాడు. అందుకనే ఈ సృష్టి గొప్పది. అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనుషులు గొప్పవాళ్లే. అందరికి మించినటువంటి మన కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడు. అవకాశం ఇస్తా ఉన్నాడు. ఆయన మాటలు అందిస్తూ ఉన్నాడంటే అవకాశం ఇస్తున్నట్లు లెక్క. నలుగురిలోకి వెళ్ళిపోయినప్పుడు పెద్దలుగా కొన్ని మాటలు చెప్తారు, మంచి చెప్పి ఆలోచించుకుంటారు. అవునా? ఆలోచించుకోమంటారు. అవునండి. అంటే మాటలు మనకు వినబడుతుంది అంటే దేవుడు అవకాశం ఇస్తున్నట్టు దిద్దుబాటుకి అవకాశం ఇస్తున్నట్టు. అందుచేత మీరు చీకట్లో మాట్లాడుకుని వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవుల్లో చెప్పుకునేది మిద్దెల మీద చాటించబడును. రహస్యంగా దావీదు చేస్తే బహిర్గతం చేసి చెప్పాడు. అందుకనే మనల్ని రక్షించేది వాక్యం అండి, దేవుని మాటలు. మనల్ని సరిచేసేది దేవుని మాటలు. మనల్ని నీతిమంతులుగా నిలిపేది దేవుని మాటలు. రక్షణ కొనసాగించే విధంగా మనం బలాన్ని ఇచ్చేది దేవుని మాటలు. మన ఆత్మను రక్షించేది కూడా దేవుని మాటే. యాకోబు పత్రిక 1:21 ఏమన్నాడంటే దేవుడు, సమస్త కల్మషమును విర్రవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి అన్నాడు. ఎందుకు నీ విర్రవేగుతాను? కల్మషం, దుష్టత్వం ఎందుకు నీకు? నిన్ను రక్షించేటువంటి నీ యొక్క దేవుని మాట అంగీకరించు సాత్వికంతో అన్నాడు. వీళ్ళు దేవునికి చోటు ఇవ్వకుండా చేసినటువంటి వాళ్ళు, కార్యక్రమాలన్నీ దేవుని ఆలోచనలకు చోటు ఇవ్వకుండా చేసినటువంటి వాళ్ళు. మరి దేవుని ఆలోచనలకు కూడా చోటు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని ఆలోచనలకు కూడా చోటిచ్చిన వారు ఉన్నారు. కీర్తన గ్రంథము 19వ కీర్తన
కీర్తన గ్రంథం 19వ కీర్తన. వచనం. కీర్తన గ్రంథము 19వ కీర్తన 14వ వచనం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములవునుగాక. ఏమన్నాడంటే, నా నోటి మాటలు కానీ నా హృదయంలో అంతరంగం కానీ నీ దృష్టికి ఏమవ్వాలి? అంగీకారంగా ఉండాలని ఎవరికి స్థానం ఇచ్చి మాట్లాడుతున్నాడండి? ఎక్కడిచ్చాడు స్థానం? ఆలోచనలో ఇచ్చాడు. ఏ మాటలంట? నా మాటలు కానీ అయ్యా నా హృదయంలో నా అంతరంగంలో కానీ అవన్నీ నీ దృష్టికి అంగీకారాలు అవ్వాలని అక్కడ స్థానం ఇచ్చాడండి. 139వ కీర్తన కూడా తీయండి, 1 నుంచి 4 వచనాలు. ఇచ్చిన వారు ఉన్నారా లేదా? ఉన్నారు. బైబిల్ మంచి ఉదాహరణలు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథము. హృదయములో దేవునికి చోటిచ్చిన వారి యొక్క జీవితాలు కలిగినటువంటి పుస్తకం ఇది. ఇందులో ఉన్నటువంటి జీవితాలు సరిగ్గా నువ్వు స్టడీ చేస్తే నువ్వు కూడా దేవునికి ఇష్టడిగా జీవించవచ్చు. చూడండి, 139వ కీర్తన 1 నుంచి 4 వచనాలు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టటకు మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను తర్వాత నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నదని మాట్లాడుతున్నాడంటే ఆలోచనలో ఎవరికి స్థానం ఇచ్చాడండి? దేవునికి స్థానము ఇచ్చాడు. నేను అధ్యాయం కన్ఫ్యూజ్ అయ్యారా? 139వ కీర్తన 1 నుంచి 4 వచనాలు. ఎక్కడిచ్చాడండి స్థానం? ఆలోచనలు ఇచ్చి మాట్లాడుతున్నాడు లేదా? నేను ఎలా కూర్చుంటానో నీకు తెలుసాయా, ఎలాగ లేస్తానో తెలుసు, నాకు తలంపు రావటానికి మునిపే నువ్వు నా మనసుని గ్రహిస్తావు అన్నాడు లేదా? అంటే ఎక్కడ నుండి మాట్లాడుతున్నాడు? ఆలోచనలోకి వెళ్ళి ఆలోచనలో ఎవరితో డిస్కస్ చేస్తున్నాడండి? దేవునితో డిస్కస్ చేస్తున్నాడు. మరి మన ఆలోచనలో డిస్కషన్ దేవునితో పెట్టుకుంటామా? మన ఆలోచనలో దేవునితో డిస్కషన్ పెట్టుకుంటామా? చర్చలు పెట్టుకుంటామా? అయ్యా నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను, ఇది నా బుద్ధి, ఇది నా స్వభావం, మరి అది నీకు ఇష్టమా కదండి? చర్చలు పెడతామండి. ఎక్కడ ఆలోచనలు చర్చలు పెడతామా? అసలు ఆలోచనలు చోటిస్తావా? ఇచ్చారు భక్తులు స్థానం ఇచ్చారు. దేవునికి చోటే ఉన్నటువంటి వారు దేవుడు ఏం చేశాడో చూసుకొని ముగిద్దాం. దేవునికి చోటే ఉన్నటువంటి వారు, దేవునికి స్థానం ఉన్నటువంటి వారు ఎక్కడ? ఆలోచనలు. దేవుడు వాళ్ళని ఏం చేశాడో చూసుకొని ముగించుకున్నాం. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. అయ్యా ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మన ఆలోచనలు మంచుకుంటే దేవుడు కూడా ఆనందిస్తాడు. గుర్తుపెట్టుకోండి. అందరూ ఒకసారి చూడండి. తర్వాత వచనాలు నేను చదువుతాను, మళ్ళీ చూదురుగాలి వచనాలు. ఈ ఇంట్రెస్ట్ ఏదో, ఈ చదివే తృష్ణ కోరిక ఏదో ఇంటికాడ ఉన్నప్పుడు జరిగితే బోలు విషయాలు గ్రహించవచ్చు. నాకు తెలిసి ఇప్పుడు వెళ్ళి పుస్తకం బైబిల్ కనుక ఇంట్లో పెడితే మళ్ళీ తెరిచేది ఎప్పుడంటే, నా ఆలోచన ప్రకారం మరలా ఆదివారం నేను వచ్చిన దీమన్నప్పుడే.
కాదని చెప్పండి, మీ అంతరంగం మిమ్మల్ని గద్దెస్తుంది, నేను గద్దెచ్చకపోయినా. గంట చదవండి, తప్పే ఉంది. అందులో కొన్ని వచనాలని నిన్ను ఆదరిస్తాయి కదా. బ్రతుకు దినములన్నిటిని చదవాలన్నాడు పాపంలో పడకుండా ఉండాలంటే. ఎప్పుడు పాపంలో పడకుండా బ్రతుకు దినములన్నిటిని చదవాలన్నాడు. మనం కనీసం దినాలు మొత్తంలో కాకపోయినా కొన్ని గంటలైనా, కొన్ని అవర్స్ అయినా చదివితే బాగుంటుంది బైబిల్ని. ఇది ఎవరి గ్రంథం? ఇది మహోన్నతుని గ్రంథం. ఎవరి మధ్యకి వచ్చింది? నీ ఒళ్ళోకి వచ్చింది. ఎవరిని విడిచిపెడుతున్నావు నువ్వు? ఆయన మాటలు విడిచిపెడుతున్నావు. మనం ఎంత మంచివారం కదా, అవునా కదా? లెక్క ప్రకారం చేస్తాం. అందుకే చదవాలి. దేవారాత్రములు దాన్ని ధ్యానించేవారు ఎవరంట? ధన్యులు అని చెప్పాడు. ఆయన నేరుగా వచ్చి నీతో మాట్లాడటానికి నీవుడిలో ఆయన గ్రంథాన్ని ఇస్తే, నువ్వు నాతో మాట్లాడొద్దు, నువ్వు నాతో చెప్పొద్దు, నీ మాట నాకు వినపడొద్దు అని మనమే కదా గ్రంథాన్ని మూసేసేది, అవునా కదా? అవునా? పైపెచ్చు నాకు అది కోరిక కావాలి, ఇది కోరిక కావాలి, అది తీరాలి, ఇది తీరాలి, అది బాగుపడి, ఇది బాగుపడి, అది కలిసి రావాలి, ఇది కలిసి రావాలి అని మరలా ఏం చేస్తాం మనం? దేవుడినే ఈ చదువు, కొన్ని గంటలని చదువు, అర్థమైంది. సరే, మనం కనుక మంచిగా ఆలోచిస్తే దేవుడు సంతోషపడతాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సంఘ సభ్యులం కాబట్టి. ఎవరమే? సంఘ సభ్యులు. స్వార్థం ఇచ్చి సంపాదించుకున్నాడు కాబట్టి, ఆయన నామాన్ని నువ్వు ధరించుకున్నావు కాబట్టి, నూతన పరచబడ్డావు కాబట్టి, నిర్ణయం చేసి ప్రభువుని నోటితో ఒప్పుకున్నావు. మనం మంచిగా ఆలోచిస్తే హృదయంలో కలిగేటువంటి ఆలోచనలో దేవునికి స్థానం ఇస్తే ఎవరు సంతోషపడతారండి? దేవుడు సంతోషపడతాడు. ఒకవేళ స్థానం ఇవ్వకోకుండా ఆలోచన చేసి నిర్ణయం చేసేవా అది చెడ్డదైందా, ఎవరు బాధపడతారండి? మళ్ళీ దేవుడే బాధపడతాడు. అందుకని ఇక్కడ మాట రాయించినమాట, నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపులను ఊహ అంతే కేవలము ఎల్లప్పుడూ చెడ్డదని యెహోవా చూసి ఏమన్నాడు? తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, తన హృదయములో నొచ్చుకునేను. ఎక్కడ బాధపడ్డాడు దేవుడు కూడా? నా స్వరూపంలో నా పోలిక చొప్పున నేను చేసుకుంటే నాకు చోటు ఇవ్వకుండా. ఎవరి స్వరూపంలో చేయబడ్డామండి మనం? ఎవరి పోలికలో చేయబడ్డామండి మనం? ఎవరికి చోటు ఇస్తున్నామండి మనం? ఎవరి ఆలోచనలు తీసుకుంటున్నామండి మనం? సంతోషపడతాడు, బాధపడతాడా? ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేటువంటి వరకు ఎవరికి ఉంది స్థానం నీ హృదయంలో? ఏమన్నాడు? సంతాపం నుండి హృదయంలో నొచ్చుకొని ఏం చేశాడు? నొచ్చుకున్న తర్వాత ఏం చేశాడు? ఇప్పుడు చదవండి, నేను చదువుతాను, చదవండి. కింద చూడండి ఒకసారి, 7వ వచనం. అప్పుడు యెహోవా నేను నరులను సృజించినందుకు, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపమునుంది ఉన్నాను నేను. అది అంత బాధను మిగిల్చాం. ఏం చేశాడు? అయ్యా నోవాహు సిద్ధపరచు. నోవాహు తరంలో కదా అంతా జరిగింది. ఎక్కడ? నోవాహు తరంలో. వాళ్ళు ఎలా ఉన్నారంటే, పిల్లలు మొదలుకొని పండు ముసలివాడు వరకు దేవునికి స్థానం ఇవ్వలా. ఎవరెవరో పిల్లలు మొదలుకొని. ఎందుకంటే లోతు కుటుంబం దగ్గరికి దేవదూతలు వస్తే అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ, గ్రామస్తులు అందరూ వచ్చారట. అందరూ వచ్చి పిలుస్తున్నారంట బయటికి. లోతు బతులాడుకుంటున్నాడు, అయ్యా నాకు పెండ్లిగా 2 కుమార్తెలు ఉన్నారు, మీకు బయటకు ఇచ్చేస్తాను, దయచేసి లోపలికి వచ్చిన వీరిని మీరు ఏమీ చేయొద్దు, ఏ హాని కలిగించొద్దు అని బతులాడుకుంటున్నాడు. అంటే అందరూ వచ్చారంటే అర్థం ఏంటి? అందరూ తరం అంతా చెడ్డతరమే, దేవునికి స్థానము ఇవ్వాల.
కుటుంబంలో ఒక్కళ్ళే ఉంటారు, వాళ్ళని బట్టన్నా కుటుంబం మారాలి కదా. వద్దని మారాలి వద్దా? నోవహు ఉన్నాడు లేదా? నోవహును చూసైనా వినాలి వద్దు వాళ్ళు? లోతు ఉన్నాడా లేదా? లోతుని చూసైనా వినాలి వద్దు వాళ్ళు? లేదు. వినప్పుడు దేవుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చాడు. ఎలా ఉన్నారో కూడా చెప్పాడు. నోవహు తరంలో జనులు ఎలా ఉన్నారో చెప్పాడు. లోకసువార్త చూడండి ఒకసారి. యేసుక్రీస్తు వారు మరొకసారి జ్ఞాపకం చేశారు ఆ మాటల్ని. లోకసువార్తలో, లోకసువార్త 17:26-27-28 ఏమండి? నోవహు దినములో జరిగినట్టు మనుష్య కుమారుని దినములో జరుగును. నోవహు వేడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికీబడుచు నుండిరి. అది 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మాట. 2000 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నారు వాళ్ళతో. ఇప్పటికీ మనతో కూడా యాక మాటనే మాట్లాడుతున్నాడు. ఎలా ఉన్నారంట? నోవహు దినములలో ఉన్నట్టుగానే మనుషులు ఉన్నారు అని చెప్తున్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారటండి? తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికీబడుచు నుండిరి. అంటే ఇందులో దేవుని యొక్క మాటలు జ్ఞాపకం తెచ్చుకుని, అందుకు రాయించాడు ఈ మాటని. దేవుని జ్ఞాపకం తెచ్చుకోవట్లేదు వాళ్ళు, దేవునికి స్థానం ఇవ్వట్లేదు వాళ్ళు, దేవుడు ఉన్నటువంటి జ్ఞప్తి కూడా వాళ్ళకి లేదు. తర్వాత 28వ వచనం కూడా, లోతు దినములలో జరుగునట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుకొనుచు ఉండరి. ఎక్కడ కూడా ఎవరికి స్థానం లేదు, దేవునికి స్థానం. అలాంటి తరాన్ని దేవుడు ఏం చేశాడంటే జలప్రలయంతో, అగ్ని గంధకాలతో నాశనం చేశాడు. ఎవరికి స్థానం ఇవ్వలేదు వాళ్ళు, ఆ తరం వారు. దేవునికి స్థానం ఎక్కడ ఇవ్వలేదు స్థానం? ఆలోచనలో స్థానం ఇవ్వలే. మా ఇంట్లలో కొంతమంది పూర్వం గోడ మీద స్థానం ఇస్తారు. పెద్ద పెద్ద బొమ్మ తీసుకొచ్చి గోడకు తగిలిస్తారు. ఆ గోడకి లేదంటే బండి మీద ఒక పెద్ద ఫోటో వేయించుకుంటారు. అక్కడ పరిమితం ఆయన. స్థానం ఎక్కడ అడిగాడండి దేవుడు? లేదా సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు చెప్పాలా మాట తప్పదు. సెల్ ఫోన్స్ స్క్రీన్ మీద పెట్టుకుంటారు. సెల్ ఫోన్లో స్క్రీన్ మీద పెట్టుకుంటారు. ఎవరి ఫోటో? దేవుడు. ఆయన మాటలు ఎక్కడ పెడతారో తెలుసా? స్టేటస్లో పెడతారు. మీకు అది తెలుసో లేదో నాకు తెలీదు, సోషల్ మీడియా ఉంది కాబట్టి చెప్తాను. స్టేటస్లో పెడతారు ఆయన మాటలన్నీ. చూసిన వాళ్ళందరూ ఏమనుకోవాలి? ఒరే దేవుడు ఫోటో పెట్టుకున్నారు, దేవుని మాటలు స్టేటస్లో పెట్టుకున్నారు ఏమండి అనుకోవాలి. కానీ వాళ్ళ ప్రవర్తన ఎటువంటి తెలుసా? అంటే దేవునికి స్థానం టచ్ స్క్రీన్ మీదనో స్టేటస్లోనో గోడ మీదనో బైక్స్ మీద కాదండి. ఎక్కడ అడిగాడు? అంతరంగంలో స్థానం అడిగాడు. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ? హృదయంలో స్థానం అడిగాడు. అక్కడ ఇవ్వండి చోటు. అక్కడిచ్చినట్లయితే నీ జీవితం మలుపు తిరిగిద్దండి. ఇచ్చి చూడండి. నీ ఆలోచనలు బాగుంటాయి, నీ నిర్ణయాలు బాగుంటాయి, నీ పనులు క్రియలు బాగుంటాయి, నీ చూపు కూడా బాగుంటుంది, నీ మాటలు మాధుర్యంగా ఉంటాయి, నీ ప్రవర్తన అందరూ ప్రేమిస్తారు. ఎక్కడ చోటిస్తే? హృదయం, ఆలోచనలో చోటిస్తే. ఎందుకంటే అక్కడే నీ యొక్క చెడుతనాన్ని దేవుడు కొట్టేస్తాడు. అక్కడే కొట్టేస్తాడు. బయటికి రానివాడు. కాబట్టి దేవుడు ఆలోచనలో స్థానము అడుగుతున్నాడు. ఆలోచనలో స్థానం ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గొప్పగా జీవిస్తే వాళ్ళని దేవుడు దీవించాడు, వాళ్ళని ఆశీర్వదించాడు. ఆ ఆలోచనల్ని దేవుని కేంద్రంగా చేసుకుని ఆలోచించినటువంటి వారి జీవితాలందరినీ కూడా దేవుడు ఉన్నతంగా లిఖించాడు గ్రంథంలో. అంతేకాదు అనేక తరతరాలకి వాళ్ళని గొప్ప కుటుంబంగా చూపించాడు.
గొప్ప వ్యక్తులుగా చూపించాడు. వీళ్ళు నా ఆలోచనకి స్థానం ఇచ్చారు, నా ఆలోచనకి స్థానం ఇచ్చి, నా మాటలకి స్థానం ఇచ్చి మంచి నిర్ణయాలు తీసుకున్నారు. వాళ్ళు మంచిగా ప్రవర్తించారు, మంచిగా మాట్లాడారు, అనేక మందికి మాదిరికరంగా ఉన్నారని వాళ్ళ జీవితాలని దేవుడు చూపించాడు. అంతేకాదు, వాళ్ళని దేవుడు అని విడిచిపెట్టాడండి, అత్యధికముగా ఆశీర్వదించాడు. చిన్న కొడుకు కాదు, అత్యధికంగా ఆస్వాదించారు. వాళ్ళు చూడనటువంటి జీవితాలు, వాళ్ళు ఊహించినటువంటి జీవితాలను దేవుడు వాళ్ళకి బ్లెస్సింగ్ కింద ఇచ్చాడు. హృదయంలో స్థానం ఇచ్చినటువంటి వారు, స్థానం అయినటువంటి వారికి కూడా దేవుడు చూశాడు వాళ్ళు కదా. వాళ్ళని ఏం చేశాడు? జలముతోనూ అగ్నిగంధకాలతోనూ ఏం చేశాడండి? తీసేశాడు. నేటి కాలంలో ఏంటి పరిస్థితి? అలా స్థానం ఇవ్వనటువంటి వారికి ఏంటి పరిస్థితి అంటే, రహస్యమైనవన్నీ కూడా బయలుపరుస్తా నేను, మీరు చీకటి గదిలో మాట్లాడినవి, నిర్ణయాలు చేసినవి నేను బహిరంగంగా తీసుకొని వస్తాను. నేటి కాలంలో చోటు ఇవ్వకపోతే, చోటిస్తే ఆయనతో పాటు శాశ్వత కాలం నిత్య జీవంలో ఉంటాం. ఎక్కడనే ఆలోచనలో చోటిస్తే ఆయనతో పాటు శాశ్వత కాలం నిత్య జీవంలో ఉంటాం. ఎందుకంటే ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. ఆయన ఆత్మ మనకి అనుగ్రహించాడు. ఆయన యొక్క మంచి మనసును మనకి దయచేశాడు. ఆ మనసు మనకు వివేచన చేస్తూ ఉంటుంది, మంచి చెడు చెప్తూనే ఉంటుంది. ఆలోచనలు ఆయనకు చోటిస్తే కనుక అక్కడే నిన్ను గద్దించి అక్కడే నిన్ను సరి చేస్తాడు. శాశ్వత కాలం ఆయనతో నీవు జీవిస్తావు. కనుక మీరు హృదయములో ప్రతిష్ఠించుకోండి ప్రభువుని. ఎక్కడ? హృదయములో. అక్కడి నుంచి మొదలైతే ఆలోచనలో, హృదయంలో. అంతేగాని నా హృదయం నా దగ్గర లేదు అనొద్దు. ఎవరికన్నా ఇచ్చుంటే తెచ్చేసుకోండి. ఎవరికి ఇవ్వాలి హృదయాన్ని? దేవునికి ఇవ్వండి. కన్ఫ్యూజ్ ఏమొద్దు, ఎవరికి ఇవ్వాలి అని కన్ఫ్యూజ్ వద్దు. నువ్వు మొదటికి ఇవ్వాల్సింది ఎవరికి? దేవునికి ఇవ్వాలి. ఎవరు చుట్టూ తిరగాలి హృదయం? క్రైస్తవుడిగా, సంఘ సభ్యుడిగా, క్రీస్తుని ధరించుకున్నవాడుగా, క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నవాడుగా, క్రైస్తవ నామాన్ని నువ్వు ప్రకటిస్తున్నటువంటి వాడుగా నీ హృదయం ఎవరి చుట్టూ తిరగాలండి? నీ ఆలోచనలో నీ హృదయం ఎవరి చుట్టూ? ఆలోచనలు పక్షిలాగా ఉండాలి, కానీ గూడు కట్టుకునే విధంగా ఉండకూడదు. వచ్చి ఎగిరిపోవాలి. గూడు కట్టుకునే ప్రమాదం. గూడు కట్టుకొని ఉండాలంటే అక్కడ క్రాచ్ అక్కడ పరీక్షించుకోవాలి. ఆలోచించినప్పుడే పరీక్షించుకుంటే అక్కడే దేవుడు ఏం చేస్తాడు? రైట్ ఆ రాంగ్ అని నీకు చెప్తాడు. దాని ప్రకారం నువ్వు జీవించవచ్చు. ఏమండి? కాబట్టి దేవుడి కేంద్రమైనటువంటి జీవితంలో నీ ఆలోచనలకి దేవునికి స్థానం ఉందా? ఆలోచించినటువంటి వారికి, ఆలోచించేటప్పుడు దేవునికి స్థానం ఇచ్చినటువంటి వారికి దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఆలోచనలో దేవునికి స్థానమైనటువంటి వారికి దేవుడు వాళ్ళని హెచ్చరించాడు, గద్దించాడు, బుద్ధి చెప్పాడు, శిక్షించాడు. నేటి కాలంలో సంఘ సభ్యులు దేవునికి స్థానం ఇచ్చినట్లయితే శాశ్వత కాలం దేవునితో పాటు నిత్య జీవంలో ఉంటాం. ఒకవేళ చోటికి పోతే అన్నిటినీ బయలుపరిచి తీర్పు రోజున అప్పుడు శిక్షలోకి నిన్ను తీసుకువెళ్తాడు. కనుక ఆలోచనలో చోటేద్దాం. మిగిలినటువంటి భాగాలు భవిష్యత్తులో దేవుడి కాలాలు, సమయాలు మనకు అనుకూలపరిస్తే మరొక ఆదివారం ఉన్న దేవుని యొక్క కేంద్రమైన జీవితంలో మన మాటలకి స్థానం ఉందా లేదా ఆలోచించేద్దాం. రెండో భాగం ఏంటి? ఇప్పుడు దాకా ఆలోచనలే చూసాం కదా, ఈసారి మాటలు చూద్దాం. వచ్చే ఆదివారం శ్రద్ధగా ఉన్నందుకు హృదయపూర్వక వందనాలు.